బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో అలర్ట్ గా ఉండాలన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను పలకరించారు. స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. ప్రధాన ప్రతిపక్ష నేతను సభలో కలవడం సంప్రదాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో కేసీఆర్ సీట్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు రేవంత్. కేసీఆర్ ని కలవడం ఇదే మొదటిసారి కాదు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించానని గుర్తు చేశారు. తాను కేసీఆర్ మాట్లాడుకున్న మాటలు ప్రతిపక్ష నేతని అడగాలని చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సభలో కేసీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డారు. రేవంత్ కేసీఆర్ దగ్గర ఉన్నంత వరకు నిలబడే ఉన్నారు. కానీ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తమ సీట్లలోనే కూర్చున్నారు. కనీస మర్యాదగా తమ సీట్లో నుంచి లేవలేదని విమర్శలొస్తున్నాయి. నీటి వాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్ గా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి మంత్రులు తప్పకుండా హాజరవ్వాలని ఆదేశించారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని చెప్పారు. జిల్లాల వారీగా మంత్రులు అటాకింగ్ కి సిద్ధం కావాలన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో అలర్ట్ గా ఉండాలన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రానికి పంపడానికి బీఆర్ఎస్ 7 ఏళ్లు టైం తీసుకుందని, ఈ 7 ఏళ్లలో 21,000 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. మొదట 35,000 కోట్ల అంచనాతో ప్రాజెక్టుని మొదలుపెట్టి సిడబ్ల్యూసీకి డీపీఆర్ పంపే టైంకి 65,000 కోట్ల అంచనాలను పెంచారన్నారు ఉత్తమ్. కృష్ణా జలాల వాటాలో 90 టీఎంసీలకు తాము డిమాండ్ చేస్తున్నామని, అయితే బీఆర్ఎస్ 45 టీఎంసీలుగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. అసలు మీకు డిపిఆర్ అంటే ఏం సార్థకత ఉందండి? మీరు 2015లో జియో ఇచ్చి 2022 సెప్టెంబర్ 22లో మీరు డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. అంటే మీకు డిపిఆర్ అంటే ఎంత సార్థకత ఉందంటే 7 ఏళ్లు పట్టింది సిడబ్ల్యూసీకి ఇవ్వడానికి. మీరు డిపిఆర్ ఇచ్చే ముందే 20,641 కోట్లు ఖర్చు పెట్టినారు. అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం తెలపకుండా కేసీఆర్ సభ నుంచి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాక సభకు వచ్చిన కేసీఆర్ కనీసం మౌనం పాటించిన తర్వాతైనా వెళ్తే బాగుండేదన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ హాస్పిటల్లో దీక్ష చేస్తే తాను రోడ్లపై దీక్ష చేశానన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ వెళ్లడం సరికాదని చిట్చాట్లో చెప్పారు మంత్రి కోమటిరెడ్డి.